వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రేవావ్యక్త సంజ్ఞకే. ఒక్క పరమాత్మకి తప్ప మిగిలిన వస్తువులన్నింటికీ కూడా పుట్టుక చావు ఉంటాయి. ఆ పదార్థాలన్నీ పరమాత్మలోనే పుడుతున్నాయి, పరమాత్మలోనే లీనమవుతున్నాయి. ఒక వ్యక్తి నిద్రావస్థలో ఉన్నప్పుడు అతనికి కొన్ని స్వప్నాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ నిద్ర నుండి మేల్కొనినప్పుడు ఆ స్వప్నాలతో అతనికి ఏమీ సంబంధము ఉండదు, గుర్తు ఉండదు. బ్రహ్మదేవునికి పగలు ప్రారంభమవగానే ప్రకృతి నుండి చరాచర వస్తువులన్నీ పుడుతున్నాయి. మళ్ళీ ఆయనకు రాత్రి అవ్వగానే ఇవన్నీ అవ్యక్తంలో విలీనమైపోతున్నాయి. కనుక శాశ్వతం కాని ఈ ప్రపంచంలోని భోగ వస్తువులను గురించి పట్టించుకుంటూ వాటి వెంట పడకుండా శాశ్వతమైన పరమాత్మనే ఆశ్రయించాలని భగవానుడు గీతలో తెలియజేస్తున్నాడు. భగవద్గీత ఆధ్యాత్మ వాంగ్మయంలో ముముక్షువులకు ప్రస్థానత్రయలో అతి ముఖ్యమైనటువంటిది. ప్రస్థానత్రయము అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. అనేక ధర్మ సూక్ష్మాలతో నిండి ఉంది కనుక గీత ప్రస్థానత్రయంలో ఒకటయ్యింది. పైగా కలికాలంలో ధర్మం ఏకపాదంలో ఉంటుందని కాబోలు భగవానుడు శ్రీకృష్ణ అవతారంలో కలికాల ప్రారంభానికి ముందే గీతోపదేశం చేశాడు. లేకపోతే కృత త్రేతాయుగాలలో తాను ఎందుకు చెప్పలేదు? కేవలం ద్వాపరయుగం చివరిలో మాత్రమే ఎందుకు చెప్పాడు అంటే, రోగం ముదిరినప్పుడే మందు వేయాలి. కలిదోష భయం లేకుండా ఉండాలంటే గీత మంత్రాన్ని జపించాలి. భగవద్గీత కేవలం కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ కాదు. అది మనకు లాంటి సామాన్యులు ఎందరికో నిత్యం హృదయంలో కలిగే అనేక సంశయాలు, సందేహాలే. అర్జునులాగా మనం కూడా మన చెవులని శ్రీకృష్ణుని వైపు త్రిప్పినట్లయితే ఆ దైవవాణి అందరికీ వినిపిస్తుంది. ఏదో సామాన్య గ్రంథంలా దీన్ని ఒకసారి చదివి ప్రక్కన పడేయకుండా నిరంతరం పఠనం చేసినట్లయితే ఆపత్కాలంలో, సాంసారిక కష్టాలలో గీత చేసే ఉపకారం అమోఘమైనది. మనసులో ఉండే సంశయాలు తొలగక తికమక పడుతున్నప్పుడు ఒక శిష్యుడి దగ్గరికి అనుభవజ్ఞుడైనటువంటి ఒక గురువు వచ్చినట్లయితే ఆ శిష్యుడు ఎంత సంతోషపడిపోతాడో, అలాగే గీత మన దగ్గర గీతా పారాయణ చేసిన, భగవద్గీత మన దగ్గర ఉన్న అంత ఉత్సాహం కలుగుతుంది. గాంధీ మహాత్ముడు తన అనుభవపూర్వకమైనటువంటి మాటలని గీత గురించి ఈ విధంగా తెలియజేశాడు. అది ఏంటంటే, ఏదైనా సంశయం నన్ను బాధిస్తున్నప్పుడు, ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు, నిరాశ నిరుత్సాహాలు కలిగినప్పుడు నేను భగవద్గీత తెరిచి చూసేవాడిని. వెంటనే అక్కడ ఉన్న ఏదో ఒక శ్లోకం నన్ను ఒక తల్లిలా ఓరడించేది. దాని ఫలితంగా ఎంత విపత్కర పరిస్థితి అయినా నా ముఖంపై చిరునవ్వు తాండవిస్తూనే ఉండేది అని చెప్పాడు. నా జీవితం అనేక ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ, అనేక ఘోర సంఘటనలు నేను అనుభవించవలసి వచ్చినా, నా మనస్సుకి అవి కొంచెమైనా అశాంతిని కలుగజేయలేకపోవడానికి కారణం గీతాపారాయణ యొక్క సత్ఫలితమే అని గాంధీ మహాత్ముడు తెలియజేశాడు. ఇంకా గీత పారాయణ వలన దానవుడు మానవుడిగా, మానవుడు మాధవుడిగా పరిణతి చెందుతాడు. అదే గీత యొక్క గొప్పతనం. కాబట్టి నశ్వరమైనటువంటి వస్తువుల వెనుక పడకుండగా సాక్షాత్తు అక్షయమనిపించే భగవద్ధ్యానంలో మునిగి శాశ్వతమైన సుఖాన్ని పొందాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. జయ గురుదత్త.